సత్తెనపల్లి అనే ఒక చిన్న గ్రామం. ప్రకృతి అందాలతో నిండి ఉండే ఈ ఊరిలో పచ్చని పొలాలు, చిన్న చిన్న చెరువులు, పక్షుల కూతలు, పిల్లలు ఆడుకోవటం అన్నీ కలగలిసి ఒక శాంతియుత వాతావరణాన్ని కలిగించేవి. ఈ ఊరిలో ఉండే తేజ అనే 10 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. తండ్రి రామయ్య ఒక రైతు, తల్లి లక్ష్మి ఇంటి పనులు చేసుకుంటూ కొద్దిపాటి కుట్టు పనులతో కుటుంబాన్ని ఆదుకునేది. తేజ చదువుల్లో చాలా బాగా ఉండేవాడు, కానీ అతని పాఠశాల కంటే ఎక్కువగా ఇష్టమయ్యేది జంతువులు. పక్కింటి గొర్రెలు, ఆవులు, కోళ్ళు అన్నిటినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత తేజ తన బడి పుస్తకాలు బాక్సులో పెట్టి తన ముద్దు బాంధవుడు బాబు వెనుక వీధిలో ఉండే మేకల కుర్రాడితో కలిసి చెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడే ఓ చెట్టు కింద గుబురుగా కనిపించే నల్లని కుక్క పడుకుంది. అది గాయపడినట్లుగా అనిపించేది. కాలు నొప్పితో ఊగిపోతూ మొరిగింది. కుక్క ముసలిదిగా కనిపించింది, నడవలేని పరిస్థితిలో ఉంది. తేజకు నిస్సహాయంగా కనిపించిన ఆ జంతువు పట్ల మనసు మెత్తబడింది. అతను నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి, చెప్పు మామ, నీకేమైంది అని అడిగాడు. అది తన గాయపడిన కాలు చూపించింది. మళ్ళీ కూసి ఏడుస్తుంది. తేజ వెంటనే తన బాక్సు డబ్బాలో ఉన్న గుడ్డ కర్రలతో గాయం ఉన్న చోట బలంగా కట్టాడు. ఇదిగో, నీకు కొంచెం మెరుగవుతుంది, భయపడవద్దు అని ఓదార్చాడు. బాబు ఆశ్చర్యంగా చూశాడు. నీకు దీన్ని ఎలా చెయ్యాలో తెలుసా తేజ అని అడిగాడు. మన మాస్టర్ గారు చెప్పినట్టు గుర్తుపెట్టుకున్నాను. గాయపడిన వారికి మందు జాగ్రత్తగా సహాయం చెయ్యాలని అన్నాడు. అక్కడే ఉండే చిన్న కొట్టులోంచి ఒక కార్జన్ తీసుకొని కుక్కను అందులో మెల్లగా పెట్టాడు. ఆ తరువాత తన సైకిల్ మీద కార్డన్ను కట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఇదేమిటి బాబు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని తేజను అడిగింది. అప్పుడు తేజ, అవునమ్మా, ఇది చాలా నలిగిపోయింది, చావుదాకా ఉంది, మనం సహాయం చెయ్యకపోతే ఇది బతకదమ్మా అని జాలిగా అన్నాడు. తల్లి కొద్దిసేపు ఆలోచించి తలూపింది. సరే కానీ ఇంట్లోకి తీసుకురావు, వెనక బండి షెడ్లో ఉంచుకో అని అన్నది. అక్కడే ఒక చిన్న వసతి ఏర్పాటు చేసి కుక్కకు భోజనం పెట్టాడు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి వచ్చాక కుక్క దగ్గరికి వెళ్ళి తన చేతితో దాన్ని శుభ్రం చేసేవాడు. కొన్ని రోజుల్లో ఆ కుక్క తేజ పెట్టిన పేరుతో షాడో మెల్లగా నడవటం మొదలుపెట్టింది. షాడోకి రోజుకి మెరుగుపడింది. తనను కాపాడిన చిన్నారి ప్రేమను అర్థం చేసుకున్నట్టుగా మెల్లగా అడుగులేసింది. ఇంట్లో వారు కూడా షాడోని స్వీకరించారు. నాన్నని కూడా తన పొలానికి వెళ్ళేటప్పుడు షాడో కూడా వెళ్తూ పక్షులన్నీ ముచ్చకుండా చూసేది. ఒకరోజు వర్షం కురుస్తుంది. ఊరిలో పక్కనున్న గుంటలో ఓ పసిపాప జారిపోయింది. ఎవ్వరికీ కనిపించని సమయంలో షాడోకి అక్కడ పరిగెత్తుకెళ్ళింది. దాని అరుపులు విన్న తేజ వెంటనే వెళ్ళి ఆ బిడ్డను రక్షించాడు. ఆ చిన్నారి జీవితానికి షాడోనే కారణం అయ్యింది. ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఓహో, ఇది మనకు తెలియదు, ఈ కుక్క ఎంత తెలివిగా ఉంది అని అన్నారు. సర్పంచ్ గారు పిలిపించి తేజను సత్కరించాడు. చిన్నోడైన పెద్ద మనిషి చేసిన పని చేశాడు. జంతువుల పట్ల ప్రేమ ఉంటే అవి మనకు ఎలా సహాయం చేస్తాయో చూడండి అని అన్నారు. ఆ ఘటన తర్వాత గ్రామంలోని చిన్నపిల్లలందరూ జంతువులను ప్రేమించడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిగా ఒక్కో జంతువు స్నేహితుడిగా మారింది. ఒకరోజు పాఠశాలలో మన మిత్ర జంతువు అనే పోటీ వచ్చింది. అందరూ గోదావరి, కాకి, కుందేలు గురించి చెప్పారు. కానీ తేజ మాత్రం షాడో గురించి తన కథను చెప్పాడు. కుక్క ఎలా గాయపడిందో, ఎలా శుభ్రం చేశాడో, ఎలా బిడ్డను రక్షించిందో వర్ణించాడు. పాఠశాల మొత్తం తలపట్టుకుంది. టీచర్లు ఎంతో ఆనందంతో అతడిని మెచ్చుకున్నారు. ఈ రోజుల్లో పిల్లలెవ్వరూ జంతువులను ప్రేమించరు, కానీ నీవు ఓ ఉదాహరణ అయ్యావు అని టీచర్స్ చెప్పారు. ఆ రోజు తేజ గెలిచాడు, కానీ అతని గెలుపు ప్రథమ బహుమతికి మించింది. ఒక మంచి మానవతావాది గౌరవం దక్కించుకున్నాడు. అంతేకాదు, అతని కథను స్థానిక పత్రికలో ప్రచురించారు. ఒక చిన్నారి, ఒక కుక్క, ఒక మార్పు అనే శీర్షికతో కథ చుట్టూ ఊరంతా చర్చ జరిగింది. కాలం కదులుతుంది, షాడో పెద్దవుతుంది, కానీ తాను ఎలా బ్రతికిందో ఎప్పుడూ మర్చిపోదు. తేజ కూడా వయసు పెరుగుతున్న జంతువుల పట్ల ప్రేమను, ఆరాధన కోల్పోలేదు. అతను పెద్దయ్యాక ఒక వెటర్నరీ డాక్టర్ అయ్యాడు. దేశం నలుమూలల నుండి వచ్చిన జంతువులకు సేవ చేస్తూ తన ఊరిలో ఒక జంతు సేవా కేంద్రం కూడా ప్రారంభించారు. పేరు కూడా పెట్టాడు, సందేశం. ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, జంతువుల పట్ల ప్రేమను, కరుణ మన పిల్లల్లో పెంచాలి. ఒక చిన్నారి చేసిన పని పెద్దల మనసుకు కూడా మార్చగలదు. ప్రేమతో నిండిన హృదయం, మార్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.